ఇంద్రకీలాద్రి పర్వతం చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంద్రకీలాద్రి పర్వతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఉంది. ఇది ఒక పురాతన శైవ క్షేత్రం. ఈ పర్వతం మీద కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దసరా సందర్భంగా ఏటా ఇక్కడ భారీగా జనసందోహం ఉంటుంది. భక్తులు విశేష పూజలు చేసి అమ్మవారిని కొలుస్తారు. ఇంద్రకీలాద్రి పర్వత చరిత్ర చాలా పురాతనమైనది. ఈ పర్వతంపై అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే అర్జునుడు శివపార్వతులతో యుద్ధం చేశాడని పెద్దలు చెబుతున్నారు. ఆ స్థలంలోనే కనకదుర్గమ్మ ఆలయం వెలసిందని నమ్ముతారు. స్థానికంగా వాడుకలో ఉన్న కథనం ప్రకారం అసలు ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడు ఉన్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు. ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు విస్తరించి ఉండేదని, చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదని ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందని, ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందని చరిత్రకారులు చెబుతారు. అందుకే బెజవాడను మొదట్లో బెజ్జంవాడ అని పిలిచేవారట. ఆ రోజుల్లో ఇంద్రకీలాద్రికి వెళ్లడానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట. 1906 నాటికి ఇక్కడో చిన్న గుడి ఉన్నట్టు తెలుస్తోంది. అభిషేకాలు అర్చనలు లేవు కానీ దీపం మాత్రం వెలిగించేవారు. క్రూరముగాల బారిన పడతామేమో అన్న భయంతో అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. 1992 ప్రాంతంలో కొండపైకి రహదారి ఏర్పాటైంది. ఆలయం చుట్టూ రాతి కట్టడం నిర్మించారు. 2002లో ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. గతంతో పోలిస్తే 1990 నుంచి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి కొండపై శివుడు, పార్వతి, దుర్గాదేవి, వినాయకుడు, నందీశ్వరుడు మొదలైన దేవతల ఆలయాలు ఉన్నాయి. దుర్గమ్మ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.